మాటల్లో చెప్పలేనంత ఆనందం. నాగేంద్ర గారు ప్లీజ్. ముందుగా అందరికీ ధన్యవాదాలండి. జనరల్గా సినిమా ఈవెంట్స్కి ఒక కేటగిరీ పీపుల్ వస్తుంటారు, బట్ ఈ సినిమాకి రంగరాజన్ గారు రావడం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. అంటే తెలుగు సినిమాకి దైవత్వం కూడా యాడ్ అయిందని మాకు అర్థమవుతుంది. అలాగే నాకు ఈ సినిమాకి అంటే చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా చాలా మంచి పేరు చేసి పెట్టింది. అలాగే ఒక మంచి సొసైటీలో మంచి రెస్పెక్ట్ క్రియేట్ చేసింది. అలాగే చేయబోయే సినిమాలకు కూడా ఒక మంచి బాధ్యతని గుర్తు చేసేలాగా ఈ సినిమా నాకు అంత పేరు తీసుకొచ్చి పెట్టింది. అలాంటి పేరు తీసుకొచ్చి పెట్టిన సినిమాకి అవకాశం కల్పించిన వాళ్ళకి, నన్ను సహకరించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకునే సందర్భం ఇది. ఆ అవకాశం కల్పించిన ముందుగా నిరంజన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇలాంటి సినిమాలు మీరు చాలా 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 ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి నాకు ప్రశాంత్ గారు అవకాశం ఇవ్వకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. బట్ నేను చేయకపోయినా వేరే ఎవరు చేసినా ఈ సినిమా ఇంత హిట్ అవుద్ది. బట్ ప్రశాంత్ గారు నన్ను ఎన్నుకోవడం వల్ల నాకు ఒక లాంగ్ రన్ ప్లాట్ఫామ్గా, ఇది లాంగ్ రన్గా నేను టెక్నీషియన్గా ఉండడానికి ఈ సినిమా ఒక బేస్గా తయారైంది సార్. దానికి మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే మా హీరో, సూపర్ హీరో తేజ సజ్జ గారికి నేనంటే సినిమా ముందు థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్పాలి. ఆయన అంటే ఒక యాక్టర్గానే కాకోకుండా టీంతో ఎలాగా ఒక రిలేషన్, అంటే ఒక యాక్టర్ అనే భావం ఎక్కడ లేకోకుండా ఆయన శివశక్తి దత్త గారితో ఒకేలా ఉంటారు, మా సెట్ అసిస్టెంట్ కోటితో కూడా ఒకేలా ఉంటారు. నిజంగా మీరు కూడా చాలా లాంగ్ రన్ యాక్టర్గా ఉంటారని నేను కోరుకుంటున్నానండి. అట్లాగే మా శివ గారండి, జస్ట్ నాకు ఒక బ్రదర్ లాగా మనలోని ఎనర్జీ నింపడానికి శివ గారు చాలా హెల్ప్ అవుతుంటారు. మనం బాగా స్ట్రెయిన్ అయినప్పుడు శివ గారితో స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీ మళ్ళీ రీఫిల్ అవుద్ది. అలాగే మిగతా వాళ్ళందరూ అండి, అంటే నాకు సహకరించిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాగే యాక్టర్స్ అండి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే ఇంకా మీకు సిస్టర్ అంటే మీలాగే ఉండాలని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాగే అందరు యాక్టర్స్ అండి. అట్లాగే నేను ట్రావెల్ అవ్వలేదు కానీ మన హరి గౌర్ గారు నాకు చాలా బాగా ఇంపాక్ట్ అయ్యింది అండి. మీ మ్యూజిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మాస్టర్స్ అండి, నందు మాస్టర్ గారు, పృథ్వీ మాస్టర్ గారు, అందరూ వాళ్ళ సహకారంతో ప్రొడక్షన్ డిజైన్ బాగా చేయగలిగాము. అట్లాగే మా టీం అండి, మా టీం ఎవరైతే ఉన్నారో ఆర్ట్ అసిస్టెంట్ కృష్ణ కావచ్చు, మా కార్పెంటర్ గోవిందు అండ్ ఫ్యాబ్రికేటర్ రవి, మోల్డింగ్ చెన్నయ్య, సతీషు, తర్వాత నాని, వీళ్ళందరూ కూడా చాలా ఉన్నారండి టీము. వీళ్ళందరూ సపోర్ట్తోనే నాకు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళందరి పేరు చెప్పుకోవాలి అంటే అందరికీ చెప్పాలంటే చాలా ఉంది కానీ చెప్పలేము. అట్లాగే మా ఆర్ట్ ఏడి బాలాజీ, అట్లాగే మా ఆయన గురించి చెప్పకపోతే విజయ్ గారు అంటే ఒక టైగర్ అండి మాకు లొకేషన్లో. యాక్టర్లకు కానీ టెక్నీషియన్లకు కానీ ఒక టైగర్. ఈ మధ్య నాగార్జున గారు కూడా ఆయన పొగిడారు, ఆయన ఒక మాస్టర్ చేశారు. ఒక చాలా తలుచుకుంటుంటే జరిగినవన్నీ తలుచుకుంటే చాలా మంచి మెమరీగా ఉందండి. 3 సంవత్సరాలు గడిపియేమో అన్న ఫీలింగ్ రావట్లేదు, చాలా ఎనర్జీ ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గౌరవం దక్కుతుందండి. ఈ సినిమా తర్వాత ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. హనుమాన్ అని కానీ ఈవెన్ మా కమ్యూనిటీలో కూడా నేను చాలా మందికి తెలియదు, ఈరోజు అందరూ నన్ను ఒక సెలబ్రిటీలో చూస్తున్నారంటే ఓన్లీ హనుమాన్ అని మూవీ ద్వారానే నాకు అది దక్కిందని కోరుకుంటున్నానండి. ఇంకా మాకు అంటే ఒక స్టూడియో మాకు ఫామ్ అయిందండి. దీని ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు సహకరించకపోతే మాకు అక్కడ ఒక ప్లేస్ ఫామ్ అవ్వకపోతే ఇంత కంఫర్ట్గా షూట్ చేయలేము. బాలాజీ గారు అని ఆయన ల్యాండ్లోనే మేము స్టూడియో బిల్డ్ చేశాము. ఆ స్టూడియో బిల్డ్ చేయడానికి యాదృచ్ఛికంగా అంటే దాన్ని పేరు పెట్టింది కూడా మా మేనేజర్ వాల్మీకి గారు అండి. ఆయన పేరు వాల్మీకి, హనుమాన్ స్టూడియో పేరు పెట్టారు ఆయన. కాబట్టి అది కూడా లాంగ్ రన్ స్టూడియోగా ఫామ్ అవుద్ది, ఎప్పుడు గుర్తుండిపోయే స్టూడియో అవుద్దండి. ఇలా చాలా మంది ఉన్నాయండి, టైం సరిపోదు కాబట్టి నేను ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. మీ అందరి కాంట్రిబ్యూషన్ ఇంత బాగుంది కాబట్టి ఇవాళ మేము ఇంత మంచి అవుట్పుట్ చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సినిమాలో హనుమాన్